అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 13వ తారీఖున మంగళవారం రోజున రాత్రి 10 తర్వాత గుండె పగిలేటువంటి వార్త ఒకటి తెలుస్తుంది. అయితే కుంభరాశి వారికి మే 13వ తారీఖు మంగళవారం రోజున రాత్రి 10 తర్వాత ఎలాంటి గుండె పగిలేటువంటి వార్త అనేది తెలుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని పండితులు కూడా అంటూ ఉంటారు. కానీ చాలామంది కూడా కుంభరాశికి శనిదేవుడు అధిపతి అనగానే చాలా భయపడుతూ ఉంటారు. నిజానికి శనిదేవుడు అధిపతి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు గనక. ఈ రాశికి అధిపతి కూడా శనిదేవుడు. కానీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటే గనక ఎప్పుడు కూడా ఏ ఆపద అనేది వాటిల్లదు. కనుక శనిదేవుడి ఆశీస్సులు ఒకసారి పొందిన వారి జన్మ ధన్యమవుతుంది. ఇలా శనిదేవుడి ఆశీస్సులు పొంది వారు ధనవంతులుగా అలానే ధైర్యవంతులుగా కూడా ముందుకు సాగిపోతుంటారు. వారు ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా పట్టుపట్టి సాధిస్తూ ఉంటారు. అలానే వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి తపన అధికంగా ఉంటుంది. అలానే దానికి తగ్గట్టుగానే వీరి యొక్క కృషి పట్టుదలతో కూడా అదే స్థాయిలో ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కృషి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు కష్టపడితేనే ప్రతిఫలం అనేది వస్తుంది. కానీ మీకు ఒక గుండె పగిలేటువంటి వార్త అనేది మీకు తెలుస్తుంది. ఆ వార్త తెలియగానే మీకు చాలా షాక్ అవుతారనమాట. మీరు అసలు లైఫ్లో అనుకోనిది, ఇలా మీరు పొరపాటున కలలో కూడా ఊహించుకోలేనిది జరుగుతుంది అని మీరు అనుకున్నటువంటిది జరగడం వలన మీరు చాలా బాధపడడం కానీ అలానే మీరు చాలా భయపడడం కానీ జరుగుతుంది. అయితే ఈ విషయానికి వస్తే కనుక మరి కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుగుతుందంటే జరగకపోవచ్చు. ఎవరి కర్మ అనేది వారికే ఉంటుంది. అంటే మరి మేము తప్పు చేయలేము, మాకు కష్టాలు ఉన్నాయి అంటే కొన్నిసార్లు ఆ భగవంతుడు మీకు పరీక్షలు ఇవ్వవచ్చు. లేదా కొన్నిసార్లు ఇంతకు మించినది మీకు వచ్చే ముందు కూడా ఒక దాన్ని లాగేసుకోవచ్చు. మీరు ఏది జరిగినా మన మంచికి అనుకునే విధానంగా ఉండాలి కుంభరాశి వారు. అయినా సరే మీరు చాలా మంచి వ్యక్తులు. ఏదైనా సరే ఒకటి సాధించాలి అంటే దానికి తగినంతగా కష్టపడతారు. తిండి నిద్ర ఏది కూడా పట్టించుకోరు. మీ లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏంటి అనేది మీరు ఒకదాన్ని చూస్తూ ఉంటారు. దానితో పాటుగా మీరు ఖచ్చితంగా కూడా లక్ష్యం చేరేంత వరకు కూడా క్రమశిక్షణతోనే శ్రమిస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యంగా కూడా ఉండాలి. అలానే కొంతమందికి మాత్రం గుడ్ న్యూస్లు తెలుస్తాయి. అలాగే కొంతమందికి మాత్రం ఈ విధంగా కొంచెం షాక్కు గురయ్యేటువంటి విషయాలు అనేటివి తెలుస్తూ ఉంటాయి. అలానే ఏది ఏమైనా సరే మన మంచికి అనుకోవాలి. అయితే మనకు ముందు రాబోయేటువంటి ముందు మంచి మంచి అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కుంభరాశి వారికి ఉద్యోగ విషయానికి వస్తే కనుక ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది. అలసిపోయి ఉన్నారు ఎవరైతే ఉద్యోగం కోసం సెర్చ్ చేసి ఇక రాదని అలసిపోయి ఉన్నారో అలాంటి వారికి మాత్రం ఉద్యోగం అనేది లభిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఉద్యోగం లభించడంతో పాటు కొంతమంది దూరమైనటువంటి వ్యక్తుల పరిచయాలు రాక మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలానే దూరపు బంధువుల రాక కూడా ఈ సమయంలో కలవడం జరుగుతుంది. అంటే ఎన్నో రోజుల నుండి చాలా రోజులుగా వారు రాకపోకలు మర్చిపోయినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా వారు ఇంటికి రావడం, మిమ్మల్ని చూడడం, పలకరించడం, ఆత్మీయులమని చెప్పడం ఇవన్నీ కూడా మీకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కొత్త అనుభూతిని కూడా ఇస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. స్నేహితులతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఈ సమయంలో కుంభరాశి వారు. అదే సమయంలో వీరు ఎంత సరదాగా గడిపినప్పటికీ కూడా వీరి దృష్టి పూర్తిగా పనిపైనే ఉంటుంది. వీరు సాధించే లక్ష్యం పైనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్య సాధన కోసమని ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారే తప్ప
ఎక్కడ కూడా వెనకడుగు అనేది వేయరు, వెనకందు అనేది ఉండదు వీరికి. ఇలా అనుక్షణం కూడా వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు అపజయం ఎదురైనా సరే విజయం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కుంభరాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు యొక్క గొప్పతనం ఏమిటి అంటే అలసిపోకుండా, ఎక్కడ కూడా ఆగకుండా, ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం విజయం సాధించేంత వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు. అది వీరిలో చాలా గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో వీరు అన్నీ కూడా సాధిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి 10 తర్వాత మరి ఏం జరుగుతుంది, అలానే ఎందుకు షాకింగ్ న్యూస్ను వింటారు, ఎందుకు షాక్ అవుతారంటే కనుక వీరిని ఎంతో ప్రాణంగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వారిద్దరి మధ్య అనుకోకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవడం కానీ, ఆ సమస్యల నుండి విముక్తిని అంటే పొందలేక ఇంకా విడిపోవాలి అనేటువంటి ఆలోచన అనేది వీరి మనసులోకి రావడం కానీ, లేదా ఎదుటివారి మనసులో ఆలోచన అనేది వచ్చి మీతో చెప్పడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా షాక్ అవుతారు కూడా. మేము కలలో కూడా అనుకోలేదు, పొరపాటున కూడా ఇలా అనుకోలేదు, ఇంత బాధ, ఇంత కష్టం ఉంటుందా, అసలు ఇలా జరుగుతుంది అని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు, ఇలా ఎందుకు జరిగింది అని కూడా మీరు బాధపడుతూ ఉండే అవకాశం అయితే ఉండవచ్చు. షాకింగ్లో కూడా ఉంటారు, ఒకసారిగా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని షాక్ అవుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి అలా ఉంటాయి. కొన్ని గ్రహాలు మనకు సహకరించకపోయినప్పటికీ అలా జరుగుతుంది. ఆ సమయంలో మీరు చేయాల్సింది ఏమిటంటే కొద్దిగా ఓపిక పట్టండి, దైవం పైన భారం వేయండి, దైవారాధన చేయండి. మీ ప్రేమలో, ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే గనక ఖచ్చితంగా దైవం మీకు తోడుగా ఉంటారు. అలానే మిమ్మల్ని చివరి వరకు ఒకటిగా చూడాలని దైవం అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఏది ఏమైనా సరే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటారు. ఒకవేళ మీ ప్రయత్నంలో మీరు చేయవచ్చు. అలాగే అలా అని చెప్పేసి మీరు కూడా మొండి పట్టుదలతో వదిలివేయడం కాకుండా అందులో స్వచ్ఛత ఉంటే, నిజాయితీ ఉంటే కనుక మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు అక్కడ నిజాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదా మీరు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ చేయండి. అప్పుడు మీ జీవితాంతం కూడా సంతోషంగా ఉంటారు. ఈ బాధ నుంచి మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే గనక ఖచ్చితంగా కూడా విజయం మీదే అవుతుంది. ఇలాంటి షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి పూర్తిగా తెలుసు. ఒకటి మన నుండి దూరం అయింది అంటే అంతకు మించి విలువైనది ఒకటి మన జీవితంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత ఈ విషయం తెలిసే అవకాశం అయితే ఉంటుంది, లేదా మీకు ఉదయం కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక కుంభరాశి వారికి మే 13వ తారీఖు మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత కుంభరాశి వారికి ఎలాంటి షాకింగ్ గుండె పగిలే విషయం న్యూస్ తెలుస్తుందో అని, అలాగే కుంభరాశి వారి రేపటి రోజున ఊహించినటువంటి మలుపులు అయితే తిరగబోతుంది. ఈ విధానంగా 5 వ్యక్తుల యొక్క రాక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున కనిపించబోతుంది. అలాగే ముఖ్యంగా అతి త్వరలో ఈ యొక్క అంటే రాబోయేటువంటి ఈ రోజులలో ఏదైనా కానీ మే నెలలోనే తప్పకుండా వీరికి కొన్ని పెద్ద శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఎదురుచూపులకు చక్కటి ఫలితం కూడా దక్కబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీ యొక్క జీవితంలో ఈ రేపటి రోజున మంచి శుభవార్తలను ధనపరంగా మీకు చాలా ఎక్కువగా మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే విద్య, వైద్య రంగాలకు సంబంధించిన వారు కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీరు చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితానికి బంగారు బాటలు రేపటి రోజున వేయబోతున్నారని చెప్పుకోవాలి. అద్భుతమైన అవకాశాలు రేపటి రోజున మీరు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. అయితే ఈ విధానంగా ఊహించని జీవితాన్ని రేపటి రోజున మీరు కళ్ళారా చూడబోతున్నారు. అయితే రేపటి రోజున మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే కనుక రేపు మంగళవారం కాబట్టి చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని మీరు సందర్శించండి. ఆ తర్వాత ఇంట్లో కూడా లక్ష్మీదేవి యొక్క ముందు చక్కగా ఆవునేతి దీపాన్ని పెట్టుకోండి. తులసి కోట ఉంటే చక్కగా తులసి కోట దగ్గర కూడా మీరు దీపం వెలిగించే సమయంలో నువ్వుల నుండితో దీపాన్ని వెలిగించండి. అలాగే
మీరు లక్ష్మీదేవికి ఏదైనా కానీ ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించండి.